ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు. లేకపోతే తాటి మట్ట అనేది మీరే తేల్చుకోవాలి. సిగ్గులేదు మీకు? కొంచెమైనా సిగ్గుందా మీకు? ఒక నటి, నువ్వు సాటి నటివే, జత్వాని అనే నటిని ఏ రకంగా చేశారో, ఏ రకంగా మానసికంగా అమ్మాయిని ఆవేదన గురి చేశారో, ఏ రకంగా హింసించారో, అధికారులు VTPS గెస్ట్ హౌస్లు తీసుకెళ్లి ఏ రకంగా ప్రవర్తించారో, తర్వాత జైల్లో ఏంటది పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో, ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపగాండా వచ్చిద్దని, ఏదో ప్రాపగాండా వచ్చింది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించు. వరదలు వస్తే గొడుగు పట్టుకొని రీల్స్ చేయటం కాదు, ఎలా పని చేయాలో, ఏ రకంగా భరోసా ఉండాలో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకి గురి కాకుండా వాళ్ళని కాపాడుకోవాలో, వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా నిలపాలో మేమున్నాము అని చెప్పి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మంత్రులందరినీ ఈరోజు ఫీల్డ్ మీద నిలబెట్టారు. విజయవాడ వాసిగా నేను కూడా వెళ్లాల్సింది, కానీ వైరల్ ఫీవర్ అటాక్ అవటం వల్ల నేను వెళ్ళలేదనే బాధ చాలా ఉంది నాకు. కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. బీయింగ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఏదో నా భయాలు నాకున్నాయి, సరే అది పక్కన పెట్టండి. ఆరోగ్యపరంగా కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. లేకపోగా గెస్ట్ హౌసుల్లో కూర్చొని మాట్లాడతావా? నీ పక్కన మీ హయాంలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 57 మంది చనిపోతే ఆ రోజైనా మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఈరోజు ఈ గండ్లు పడటానికి కారణం మీరు, ఆ బుడమేరు కబ్జాని కావడానికి కారణం మీ ప్రభుత్వం. 2019 నుంచి 24 వరకు ఎప్పుడు మాఫియాలు చేసుకుంటా పోవటం తప్ప మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సెంటుబట్ట భూముల్లో మాఫియా, పేద ప్రజలకు ఏదో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏం కట్టించకుండా మాఫియా, భూములు కొట్టేయటం, ఇన్ని చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలకే ఏదో ఏరేసుకుందామని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు. ఏమేరుకుంటావు? ముందు లండన్లో నీ ఆస్తులు కదేంటో చెప్పు, ఆ ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పండి. పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే మేం కాదు, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. ఆల్రెడీ నిన్న బొత్స సత్యనారాయణ గారు వెళ్తే ఏ రకంగా వాళ్ళని ఏ రకంగా మాట్లాడారో అనేది, ప్రజలు ఏ రకంగా చీకొట్టారో కూడా మీరు చూసారుగా.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.